మీరు ఊహించినటువంటి ఒక రహస్యం ఇప్పుడు బట్టబయలైంది. జగన్ సభలకు లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా అభిమానంతో వస్తున్నారనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్లు ఘోషిస్తున్నాయి. ప్రజలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాదని, అభివృద్ధిని చూసి రావట్లేదని, వైఎస్ఆర్ను ప్రేమించినట్టే జగన్ ప్రేమించి రావట్లేదని అంటున్నారు. నిజమేమిటంటే జగన్ ఒక అంతర్జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నారట. మొదట్లో కేవలం 15,000 మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీలను కిరాయికి తీసుకొస్తున్నారని అన్నారు. అది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇప్పుడు తెలుస్తుంది. కొన్ని టీవీ ఛానళ్ల, ముఖ్యంగా కడుపుబ్బరం వచ్చిన జర్నలిస్ట్ TV5 సాంబశివరావు తన సభల కోసం జగన్ ఉత్తర కొరియా నుంచి, రష్యా నుంచి కూడా జనాలను తీసుకొస్తున్నాడట. అవును, మీరు విన్నది నిజమే. కిమ్ జోంగ్ ఉన్ సైనికులు, పుత్తిన అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి జగన్ను చూడడానికి, ఆయనకు జై కొట్టడానికి క్యూ కడుతున్నారట. ఇలాంటి ఒక భారీ అంతర్జాతీయ జన సమూహాన్ని సమన్వయం చేయడం ఎంత కష్టమో ఊహించండి. బహుశా వారికి ప్రత్యేకంగా ఆంధ్ర ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలను అందిస్తున్నారేమో. అందులో స్థానిక వంటకాలు, రాష్ట్రం యొక్క నాడిని తెలుసుకునే అవకాశం ఉంటున్నాయేమో. నిజంగా చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన కల్పిత కథలను సృష్టించే వారి అంకిత భావం అభినందనీయం. TV5 సాంబ లాంటి జర్నలిస్టులు యాంటాసిడ్ మాత్రలు పుష్కలంగా నిల్వ చేసుకున్నారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ స్థాయి కడుపుబ్బరం వారి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎవరైనా వారికి ఒక ఈనో ఇవ్వండి, లేకపోతే రేపు జగన్ అంగారక గ్రహం నుంచి గ్రహాంతర వాసనను తీసుకొస్తున్నాడని చెబుతారేమో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని వేసుకొని వస్తా ఉన్నారు. ప్రజల్లోకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మొన్నే చెప్పాను, 15,000 మందిని హైర్ చేసుకొని, రోహింగ్యాలు కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, అన్వాంటెడ్ పీపుల్ మరికొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ముందు ప్రవేశపెడతారు. వీళ్ళే ఉంటారు. వీళ్ళే వాగుల వెంక పరిగెడుతూ ఉంటారు, మోటార్ సైకిల్స్ మీద పరిగెడుతూ ఉంటారు, చెట్టు పుట్ట చాటును దాక్కుంటారు. వీళ్ళందరూ కూడా కనపడుతుంటారు. అలాగే కొంతమంది ముసలి వాళ్ళని, కర్ర పట్టుకొచ్చే వాళ్ళని కూడా ప్రవేశపెడతారు. ఇంకొంతమందిని స్కూల్లో చదువుతున్న వాళ్ళని మామయ్య మామయ్య అంటూ కొంతమందిని ప్రవేశపెడతారు. మొన్న బంగారుపాలెంలో జరిగింది అదే. జగన్ని తొక్కేశారు. వీరంతా కలిసి జగన్నే తొక్కేశారు.